తాలిబాన్లను ఒకప్పుడు ఉగ్రవాదులు అన్నారు, మరి ఇప్పుడు రాచ మర్యాదలతో ఆతిథ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు గాడ్సే పేరు వినగానే ప్రజలు సిగ్గుతో తలదించుకునేవారు. లాడెన్ పేరు వినగానే ప్రపంచం భయంతో వణికేది. అలాంటిది నిన్న హంతకులు నేడు దేశ నిర్మాతలు ఎలా అయ్యారు అంటున్న నేటిజన్ల వ్యాఖ్యలు తప్పు అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తఖీ భారతదేశానికి వచ్చారు. 2025 అక్టోబర్ 9 నుంచి 16 వరకు భారతదేశానికి అధికారిక సందర్శన చేయడం జరిగింది. 2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి భారత్కు అధికారికంగా వచ్చిన మొదటి అత్యున్నత స్థాయి మంత్రి ఈయనే. ముత్తాఖీ రష్యా నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎందుకంటే రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన ఏకైక దేశం. ముత్తాఖీని 2001 జనవరి 25న యుఎన్ శాంక్షన్ పట్టికలో చేర్చారు. కాబట్టి 2025 సెప్టెంబర్ 30న యుఎన్ఎస్సి తాలిబాన్ శాంక్షన్ కమిటీ ముత్తాఖీని తాత్కాలిక ప్రయాణ మినహాయింపు ట్రావెల్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇది అక్టోబర్ 9 నుంచి 16 వరకు భారతదేశ సందర్శనకు మాత్రమే వర్తిస్తుంది. ముత్తాఖీ అక్టోబర్ 9న రష్యా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అతను ఢిల్లీకి చేరుకున్నప్పుడు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏలోని జాయింట్ సెక్రటరీ ఆనంద్ ప్రకాశ్ ఆయనకు స్వాగతం పలికారు. జాయింట్ సెక్రటరీ అనేది ఎంఈఏలో ఒక సీనియర్ అధికారి స్థాయి. ఇది దౌత్యపరమైన సందర్శనల్లో సాధారణంగా అధికారుల స్వాగతానికి ఉపయోగించబడుతుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఈ డివిజన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో సంబంధాలను నిర్వహిస్తుంది. అక్టోబర్ 10, 2025న ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో కలిసి చర్చలు జరిపారు. ఇది తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్తో భారత్ మొదటి భేటీ. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, వాణిజ్య భద్రత, మానవతా సహాయం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడారు. ముత్తాఖీ సహారన్పూర్లోని ప్రసిద్ధ దారుల్ ఉలూమ్ దేవ్బంద్ మదర్సాను సందర్శించారు. అక్టోబర్ 11న ఆగ్రాలోని తాజ్మహల్ సందర్శనకు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ పర్యటనను రద్దు చేశారు. అక్టోబర్ 12, 13 ప్రెస్ కాన్ఫరెన్స్ మరియు మీటింగ్స్ అటెండ్ అయ్యారు. మొదటి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై విమర్శలు వచ్చిన తర్వాత రెండో సెషన్లో మహిళలను ఆహ్వానించారు. గత ప్రభుత్వంలో తాలిబాన్లను చంపి వాళ్ళ శవాలను కాల్చిన వారిని కూడా మా ప్రభుత్వంలో క్షమించి వేశామని ఆఫ్ఘాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ తెలియజేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ పాలన ఉంది. ఇస్లాంలో పురుషులైన స్త్రీలైన ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయి. అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరిపైన ఎటువంటి దౌర్జన్యం జరగదు. ఆఖరికి ప్రతిపక్షం వారిపై కూడా ఏమీ జరగదని ఢిల్లీలోని మహిళా విలేకరుల సమావేశంలో ఆఫ్ఘాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అన్నారు. గత 40 ఏళ్లలో ఏమి జరిగినా 4 సంవత్సరాల క్రితం మేము పాలన ప్రారంభించినప్పుడు ముందుగా మాపై దౌర్జన్యం చేసిన వారిని, శిక్ష పడిన వారిని, వారిలో చాలా మందికి క్షమించి వేశాము. మా తరపున ఏదైనా తప్పులు జరిగితే మేము క్షమాపణ చెప్పాము అని తాలిబాన్ల ప్రజల జీవితాలను నాశనం చేసిన వారు కూడా కాబూల్లో స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారని, రక్తంతో రక్తాన్ని తుడిచివేయలేమని ప్రజలు గ్రహించేలా మేము దీన్ని చేస్తున్నామన్నారు. మాకు వ్యతిరేకంగా పోరాడిన వారందరినీ మేము క్షమించాము. ఇప్పుడు అక్కడ ఎలాంటి దౌర్జన్యం, అన్యాయం, అక్రమం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు గతంలోలా కాదు, మాకు చట్టాలు ఉన్నాయి. మా గవర్నర్ మరియు ఇతరుల భద్రత అవసరం లేదు. భద్రత పేరుతో మేము ప్రజాధనాన్ని దుబారా చేయలేము. నేను భద్రత లేకుండా కాబూల్లో మోటార్ సైకిల్ నడుపుతాను అని మహిళా విలేకరుల సమావేశంలో చెప్పారు. అలాగే ముత్తాఖీ ఆఫ్ఘాన్ మహిళల హక్కుల విద్యపై మాట్లాడారు. కానీ ఇండియన్ జర్నలిస్టులు దానిని అబద్ధంగా విమర్శించారు. అక్టోబర్ 13, 14న కొన్ని మీటింగ్ చేస్తారు. తర్వాత అక్టోబర్ 16న పాక్, ఆఫ్ఘాన్, ఇరాన్ డివిజన్తో అంతిమ మీటింగ్ ఉంటుంది. జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, భద్రత, మానవతా సహాయం చర్చ. తర్వాత ముత్తాఖీ రష్యాకు బయలుదేరుతారు. మన భారతదేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ ఈ సందర్శన ద్వారా రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా భారతదేశం కాబూల్లోని తన టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా దౌత్య సంబంధాలతో ఒక ముఖ్యమైన పురోగతిగా పరిగణించబడుతుంది. ముత్తాఖీ భారత పర్యటనకు రాకముందు ఆయనపై ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి ఆంక్షల నుంచి తాత్కాలిక ప్రయాణ మినహాయింపు పొందారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు ఇతర సహకారాన్ని కొనసాగించాలని పునరుద్ఘాటించింది. సరిహద్దుపై ముఖ్యంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న
సంస్థల కార్యకలాపాలపై భారతదేశం తన ఆందోళనను వ్యక్తం చేసింది. దానికి ప్రతిగా ఏ ఉగ్రవాద సంస్థను తమ దేశం నుంచి ఇతరులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించబోము. ఆఫ్ఘన్ మట్టి ఎటువంటి దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబడదని ముత్తాఖీ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ ముత్తాఖీని భారత్లో అధికారికంగా ఆహ్వానించడంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గతంలో తాలిబాన్లను తీవ్రంగా విమర్శించింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సోషల్ మీడియా వేదికలలో తాలిబాన్ పాలనను ధార్మిక ఉగ్రవాదంగా సంబోధిస్తూ వ్యతిరేక ప్రచారం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నాయకులు తాలిబాన్ పాలనను పూర్తిగా వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకులు తాలిబాన్లకు మద్దతు ఇచ్చేవారిని విమర్శించారు కూడా. మన దేశ రాజకీయాల్లో తాలిబాన్కు వ్యతిరేక వైఖరిని బీజేపీ నాయకులు ప్రదర్శించారు. భారత ప్రభుత్వం గతంలో తాలిబాన్ పాలితాన్ని తీవ్రంగా విమర్శించిన ప్రస్తుతం తాలిబాన్ నేతలకు ఆహ్వానం ఇచ్చింది. దీనికి ప్రధానంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు, భారత ప్రయోజనాలు పరిరక్షణ వంటి అంశాలే కారణాలు. అయితే భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా పాత స్నేహ సంబంధం ఉంది. భారత్ ఆఫ్ఘన్లో రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, డ్యాంలు వంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మించింది. 2021 ఆగస్టులో అమెరికా సైన్యాలు ఉపసంహరించుకొని తాలిబాన్ సంస్థ అధికారాన్ని స్వీకరించిన తర్వాత భారత్ తన కాబూల్ ఎంబసీని మూసివేసింది. ఎందుకంటే తాలిబాన్ పాలితాన్ని భారత్ గుర్తించలేదు కాబట్టి, మరియు భద్రతా కారణాల వల్ల భారత అధికారులు ఉపసంహరించుకున్నారు. 2021 నుంచి 2025 వరకు భారత టెక్నికల్ మిషన్ సాంకేతిక ఏజెన్సీ ద్వారా మాత్రమే సహాయం చేస్తూ ఉంది. ఇది పూర్తి ఎంబసీ కాదు, కేవలం సాంకేతిక సహకారానికి మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం, ప్రాంతీయ భద్రత కోసం భారత్ మళ్ళీ ఎంబసీ తెరుస్తుంది. ఇప్పుడు తాలిబాన్తో ప్రాక్టికల్ సంబంధాలు పెంచుకుంటుంది కూడా. అయితే ఒకప్పుడు తాలిబాన్లను తీవ్రంగా విమర్శించిన వారే ఇప్పుడు తాలిబాన్లకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించడాన్ని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి నేనైతే మన దేశం ఏది చేసినా దేశ అభివృద్ధి, దేశ ప్రయోజనం కోసమే చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.